జై శ్రీరామ్. మన రామాయణం సిరీస్లోకి మళ్ళీ వెల్కమ్. మనం ముందు ఎపిసోడ్లో చూసాం కదా, వాల్మీకి మహర్షి ఎలా నారదముని దగ్గర నుండి రాముడి గురించి విన్నాడో. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరగబోతుంది. అసలు వాల్మీకి మహర్షి ఫస్ట్ పోయట్ ఆఫ్ ది వరల్డ్, ఆది కవి ఎలా అయ్యారు అని. అదే మన బాలకాండ సెకండ్ సర్గ. దాంతోపాటు వాల్మీకి మహర్షి గారి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఇంటర్నెట్ ప్రకారం ఆయన అసలు పేరు రత్నాకరుడు. పుట్టుకతో బ్రాహ్మణుడు. వాళ్ళ ఫ్యామిలీ నుండి తప్పిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతాడు. అలా ఇప్పుడు కొండజాతి వాళ్ళకి దొరుకుతాడు. అందుకే అతను ఒక దొంగ అవుతాడు. ఒకరోజు అతను నారద మహర్షి అని ఒక చోట, ఇంకొక చోట సప్త ఋషుల్ని దొంగతనం చేయడానికి ట్రై చేశాడు అని ఉంటుంది. వాళ్ళేమో, నువ్వు నీ ఫ్యామిలీని పోషించడం కోసం ఇలా దారిన పోయే వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ దగ్గర దొంగతనం చేసి మరి నీ ఫ్యామిలీని చూసుకుంటున్నావు. మరి నువ్వు మూటగట్టుకున్న ఈ పాపాల నుండి వాళ్ళు ఎంత మాత్రం షేర్ తీసుకుంటారు అని అడిగితే, అందుకు రత్నాకరుడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఇలా నా పాపాలలో పాల్పంచుకుంటారా అని అడిగితే, అందుకు వాళ్ళు మేమెందుకు పంచుకుంటాము అని అంటారు. అందుకు రత్నాకరుడికి చాలా బాధగా అనిపిస్తుంది. తిరిగి వీళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటాడు. అలా వాళ్ళు మరా అని రామ అనే శబ్దం వచ్చేటట్టు జపం చేయమని చెప్తారు. అలా రత్నాకరుడు కొన్ని సంవత్సరాలుగా కదలకుండానే అలా జపం చేస్తూ చాంట్ చేస్తూ ఉంటాడు. అతని మీద ఏకంగా యాంట్ హిల్స్, సంస్కృతంలో వీటిని వాల్మీక అంటారు, అవి ఫామ్ అయిపోతాయి. అటువైపుగా వెళ్తున్న కొంతమంది ఋషులు ఇతన్ని చూసి ఆ వాల్మీక నుండి బయటికి తీస్తారు. అలా వాల్మీక నుండి బయటికి వచ్చాడు కాబట్టి ఇతని పేరు వాల్మీకి అయింది.